నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఒక ట్రెండ్ మళ్ళా మొదలైంది. రిలీజ్ అంటే పాత సినిమాలు మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేసేవాళ్ళు. నాకు గుర్తున్నంత వరకు వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు ఉదాహరణకి రేపొద్దున చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే, కొత్త సినిమా చిరంజీవిది పాత సినిమా అంతకుముందు రిలీజ్ అయిన సినిమాని ముందు రోజు రిలీజ్ చేసేవాళ్ళు. సో అట్లా రిలీజ్ చేసి దానికి ఎట్లా ఎంతమంది వస్తారు, దీనికి ఎంతమంది వస్తారని చిన్న పోటీ ఉండేది. రెండు సినిమాలు బాగా ఆడుతుండేవి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి సినిమాలని పోకిరీతో మొదలుపెట్టి మళ్ళీ ఈ రిలీజ్ అనే ఒక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చి మళ్ళీ లాభాల బాట పడుతున్నారు. ఇంత ప్లాట్ఫామ్స్, ఇంత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, డిజిటల్లో యూట్యూబ్లు ఉన్నాయి. అయినా కానీ మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఆ సినిమాల్ని మళ్ళీ ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. దీనికి కారణం ఏంటంటారు? దీనికి కారణం సినిమా అంటే అది ఓ పెద్ద మనకున్నటువంటి వినోద సాధనం అండి. వినోద సాధనం తప్ప అది విజ్ఞానం కానీ డ్రాయింగ్ రూమ్లోను బెడ్రూమ్లోను చూసుకునేది కాదు. అది అంటే మన సాటి ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు ఎవరో అందరూ కలిసి కూర్చొని వాళ్ళు కేరింతలు కొడుతూ ఆ సన్నివేశాలకు అనుగుణంగా మనం కూడా స్పందిస్తూ ఏదో పాప్కార్ను, ఒక కూల్ డ్రింకు తాగుతూ, అంటే పెళ్ళై కొత్తలో అది ఒక వినోద కార్యక్రమం. పెళ్ళై కొత్తలో ఆలు మగలు ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసి వచ్చారంటే అదొక కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే పని. అలాగే తండ్రి ఎక్కడైనా ఒక పొరుగురులో పనిచేస్తున్నట్టయితే ఇంటికి వచ్చినట్టయితే ఆ వైఫ్ని పిల్లల్ని సినిమా తీసుకెళ్ళడం విధి. ఇలా పాటు దేనికోసం అంటే ఆ బిగ్ స్క్రీన్, అందుకోసమే కదా 16mm కాస్త 35mm అయింది, తర్వాత 70mm అయింది, డిజిటల్ అయ్యింది. ఇన్ని విధాలుగా డెవలప్మెంట్ అంతా కూడా ప్రేక్షకుని రంజింప చేయడం కోసం అయింది మాట. అది తీసుకొచ్చి ఈరోజు డ్రాయింగ్ రూమ్లో మనం ఫిక్స్ చేద్దాం అనుకుంటే అది దారుణం మాట. సినిమా చూసినట్టు ఉండదు, చూసిన అనుభూతి ఉండదు, తర్వాత ఆ ఫీల్ ఉండదు మెయిన్గా. ఎందుకంటే సినిమా చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉంది, బాహుబలి డ్రాయింగ్ రూమ్లో చూస్తే లేకపోతే మామూలుగా ల్యాప్టాప్లో చూస్తే మీకు ఆ ఫీలింగ్ ఏముంటుందండి? ఉండదు కదా. అందువల్ల ఇక్కడ సినిమా మాత్రం రెండో రిలీజ్ అన్ని సినిమా థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ మీకు కొంత చరిత్ర చెప్పాల్సి ఉంది. చెప్పండి. మీకు మల్లీశ్వరి సినిమా తీసుకుందాం. మొదట్లో ఆ సినిమా అంత అర్థం చేసుకోలేకపోయారు సినిమాని, అర్థమైందా? అలాగే బిఎన్ రెడ్డి తాలూకు రాజమకుటం సినిమా ఉంది, మొదట్లో అర్థం చేసుకోలేకపోయారు. బండరాముడు ఉండేది, మొదట్లో అర్థం చేసుకోలేదు. బట్ తర్వాత రాజమకుటంలో ఆ సరిసేవి పొగ్గాల మంచి పాటలు ఉన్నాయా అంటే బిఎన్ రెడ్డి సినిమా చూశాడా, రాజమకుటం ఆ సినిమా, ఇలా తెలుసుకున్నారన్నమాట. అలాగే మళ్ళీ ఎంత గొప్ప మల్లీశ్వరి, ఎంత గొప్ప విప్రనారాయణ అని తర్వాత రెండోసారి చూసిన తర్వాత ఆ సినిమాలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఆ ఫ్లేవర్ని గమనించి పదే పదే చూడడం మొదలుపెట్టారు. బాటసారి సినిమా ఎంతమంది మొదటిసారి చూసినప్పుడు దాన్ని మెచ్చుకున్నారు చెప్పండి? ఈరోజు బాటసారి సినిమా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అవుట్ స్టాండింగ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. నా జీవితంలో నెంబర్ 1 సినిమా ఏదైనా ఉందంటే బాటసారి అంటాడనమాట. అంటే అదే సినిమాలు రెండోసారి చూసినప్పుడు పరిపూర్ణంగా మనకు అర్థం అవడం ఒకటి, దాన్ని శాంతంగా ఏ ఉద్దేశంతోనైతే డైరెక్టర్, ప్రొడ్యూసరు సినిమా తీశారో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకున్న వాళ్ళు అవుతాం అన్నమాట. అందువలన ఇప్పుడు సెకండ్ రిలీజులు అన్నీ కూడా చాలా బాగా ఆడాయి. ఇప్పుడు మనకి ఖుషి ఉందండి, మొదటి రిలీజు బాగా ఆడింది, సెకండ్ రిలీజ్ కూడా బాగా ఆడింది. అంటే ఈ మధ్యకాలంలో ఆ తరహా కథలు మనం చవి చూడకుండా ఉన్నాం కాబట్టి ఆ కథని ఎంజాయ్ చేశాం. అవును. అంటే ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అయింది అని నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఏమవుతున్నాయంటే బయటికి రాగానే మనకి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ సినిమా ఎట్లుందో అనగానే, అంటే మనకి ఒకప్పుడు ఏంటంటే మనకి వార్తాపత్రికలు లేకపోతే స్వాతి లాంటి పుస్తకము అది మాత్రమే మనకు ఆ మాధ్యమంగా ఉండేది. ఏదైనా సినిమా గురించి తెలుసుకోవాలంటే చిత్రసీమ లాంటి ఒక మ్యాగజైన్స్, సంతోషం లాంటివి. బట్ ఇప్పుడు అట్లా లేదు. బయటికి రాగానే సినిమా యొక్క రివ్యూ చెప్పేస్తున్నాడు.
సో మనం చూసి వెళ్ళాల వద్ద మనం నిర్ణయించుకుంటాం. అవును, వాడి టేస్ట్ మన టేస్ట్ ఒకటానే కాదు, వాడు బాగుందంటే బాగుంది, బాగోలేదంటే బాగోలేదు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పండి. సినిమా బాగుంది బాగులేదు అని చెప్పడానికి మీకున్న అర్హత ఏంటండి? ఆ రోజు సినిమా బాగుంది బాగులేదు అని చెప్పాలంటే ఎలాంటి వాళ్ళు జర్నలిస్టులు అంటే వి మధుసూదన్ రావు గారు జర్నలిస్టు, ప్రత్యేగాత్మ గారు జర్నలిస్టు, తర్వాత ఏమో తాతినేని ప్రకాశరావు గారు జర్నలిస్టు, చాలా మంది తెలీదు, లింగమూర్తి గారు జర్నలిస్టు, తర్వాత ఈయన ఎవరు లింగమూర్తి గారు, కమలగారి కామేశ్వరరావు గారు జర్నలిస్టు, రావికొండలరావు గారు, ఇంతకంటే ముందు కమలగారి కామేశ్వరరావు గారు జర్నలిస్టు, తర్వాత ఏమో ఎవరు ముల్లపూడి వెంకటరమణ గారు జర్నలిస్టు, వేటూరు సుందరరామూర్తి గారు జర్నలిస్టులు. వీళ్ళందరూ ఒక తరహా. అవును. ఈ ఇప్పుడు రావికొండలరావు అంటే అది మేమందరం, రావికొండలరావు, బీకే ఈశ్వరు, నేను, తర్వాత మోహన్ కుమారు, జగదీష్ బాబు, అప్పటికి ఇంకా సీనియర్స్ అయినటువంటి ఆంధ్రప్రభ వెంకటు, ఆంధ్రజ్యోతి గౌతము, కాకడా శర్మ, తత్తికేతో మాగాపురామన్, వీళ్ళందరూ ఒక వర్గం. అంటే మనం మామూలుగా ఒక జనరేషన్ వాళ్ళు. అయితే వీళ్ళకి ఉన్నది మంచి బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఉండేది. అప్పట్లో ఒక్కొక్క బ్యాంకుతో ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యేవారు అన్నమాట. ముల్లపూడి వెంకటరమణ గారికి సినిమా గురించి క్షుణ్ణంగా తెలుసు. కమలాకర కామేశ్వరరావు గారికి ఆయన తాలూకు అంటే రివ్యూస్ చూసే వాహిని స్టూడియో వాళ్ళు కేవీ రెడ్డి గారు పిలిపించారన్నమాట. ఈవెన్ నాకు కూడా నా రివ్యూ చూసే దాసరి నారాయణ గారు పిలిపించారు. నా మొట్టమొదటి రివ్యూ దాసరి కన్ని పిల్లల్ని పాడు చేయకు యవనం కాచేసింది. ఆ రివ్యూ చూసి మురళీమోహన్ ఇంకా బ్రతికే ఉన్నారు. మురళీమోహన్ కాకినాడ వచ్చేసి మా ఇంటికి వచ్చారు. అంటే అంత పవర్ఫుల్గా అంత ఘాటుగా ఉండేయన్నమాట రివ్యూస్. తర్వాత ఏంటంటే నేను మద్రాసు వచ్చి నేను ఒక పెన్ నేమ్ పెట్టా. ఆ పెన్ నేమ్ ఏంటంటే మై పెన్ అని పెట్టా రివ్యూ రాసి. ఆ రోజుల్లో ఎంత గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళంటే ఇంటూరి వెంకటేశ్వరరావు గారని, ఆయన ముసలాయనప్పటికీ పెద్ద సీనియర్ జర్నలిస్టు. అలా నా అడ్రస్ తెలుసుకొని ఆ రాత్రి మీద ఇల్లు వాకిళ్ళు అన్నీ అలాగా చూసుకుంటూ వచ్చి, నాయన నువ్వా మై పెన్ అన్నారు, ఎవరు అంటే నేనండి యమంది రామారావు అండి, కొత్తగా వచ్చానంటే చాలా బాగా రాసావు నాయన, చాలా బాగా మంచి పెన్ ఉంది, నువ్వు నీకు ఎంత గట్స్ లేకపోతే మై పెన్ అని పెట్టుకుంటావు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పుకొచ్చారన్నమాట. ఆయన ఎవరు? ఇంటూరు వెంకటేశ్వరరావు గారు. ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండేవారు అన్నమాట. రివ్యూ రాశారంటే దానికి సాధికారత ఉండేదన్నమాట. అంతేగాని ఇప్పుడు రివ్యూకి ఏముందండి, ముక్కు మొహం లేని వాళ్ళందరూ రివ్యూలు చెప్తున్నారు. అలాగే సినిమా థియేటర్లో టికెట్ పెట్టి సినిమా చూసే వాళ్ళందరూ రివ్యూ చెప్పినట్టయితే మనం ఏం చేస్తాం చెప్పండి? అంతే కదా. అయితే ఈ సెకండ్ రిలీజ్ లో కాస్త బాగుపడింది ఎవరయ్యా అంటే మిగతా సినిమాలు ఫస్ట్ రిలీజ్ అప్పుడు కాస్త కలెక్షన్ పరంగా బాగా దండుకున్నప్పటికీ కూడాను ఆరెంజ్ సినిమా ప్రొడ్యూసర్ గా నాగబాబు గారు బాగా డిజాస్టర్ లో ఉన్నారు, బాగా నష్టపోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే రీ రిలీజ్ లో మాత్రం బాగా డబ్బులు వచ్చినాయని చెప్పి ఆయన ఒక సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. అప్పుడు పోయిన డబ్బులు నాకు ఇప్పుడు వచ్చినాయని చెప్పి ఆయన ఒక ఆనందం వ్యక్తం చేశారు. సో ఇది మంచిగా అయిందంటారా? ఇది మంచిదే అవుతుందండి, కానీ అప్పుడు పోయిన డబ్బు ఎలా అవుతుందండి? ఇప్పుడు మీకు సినిమా వచ్చి వారం, 2 వారాలు, 4 వారాలు ఆడిన దానికి ఒక వారంలో ఫినిష్ అయిన దానికి తేడా ఉంటుంది కదా. అయితే దీన్ని బోనస్గా ఫీల్ అవ్వచ్చు. సినిమాకు బోనస్ లాంటిది అన్నమాట. ఖుషి ఉంది, సినిమాకు బోనస్ లాంటిది. సింహాద్రి ఉంది, అదర్ కంట్రీస్లో బ్రహ్మాండంగా ఆడుతుంది. ఇప్పుడు ఆ సింహాద్రి సినిమా తీసినటువంటి ఆ ప్రొడ్యూసర్ కూడా లేడు. ఆయన దొరసారాజు గారు సినిమా తీశారు. ఆ సినిమా ఆ ప్రొడ్యూసర్ అంటే విఎంసి ఫిల్మ్ దొరసారాజు అనమాట. ఆయన లేడు ఇప్పుడు, ఆయన పేరులో అనుభవిస్తున్నారు అనమాట. అప్పుడు ఆ సినిమా తీసి కొంచెం నష్టపోయాడు అనుకున్నాడు. అలాగే అన్నమయ్య సినిమా తీసి కూడా నష్టపోయాడు. అన్నమయ్య పేరుంది, తర్వాత సెకండ్ రిలీజు, థర్డ్ రిలీజు వాటిల్లో పేరు వస్తుంది, కానీ మొదట అంత లేదు, అంత కలెక్షన్ లేదు అన్నమాట. అయితే సినిమాల్లో వ్యవహారాలు ఎలా ఉంటాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా సినిమాలో కథ మీరు చెప్పినట్టుగా కథ ఉండి, క్వాలిటీ ఉండి, బాగా తీసి దానికి సంబంధించినటువంటి నటీనటులు కూడా ఆ పాత్రలు జీవం పోస్తే ఎప్పుడు రిలీజ్ అయినా దాన్ని చూసే ప్రేక్షకులు ఉంటారండి. అంటే సినిమాల్లో జీవం ఉండాలి, జీవం ఉంటే కనెక్ట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.